స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన 719వ పేజీ 37వ అధ్యాయము 7వ వచనం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు 2 ఆరాధనలో ఇంకో దాసుడు బలహీనంగా ఉన్నప్పటికీ 2 స్థలాల్లో ఎన్నో విలువైనటువంటి సంగతులను నువ్వు తెలియపరిచావు, మాట్లాడావు. 3వ ఆరాధన కోలంకకు తండ్రి మీరు నడిపించినందుకే వందనాలు. ఆస్తో నీ ప్రజలు ఇగో నీ సన్నిధిలో కూడుకుని నీ స్వరం వినడానికి ఆశపడుతుండగా దేవా, చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి. చేరి ఉన్న నీ జనులకు మేలు కలుగునట్లుగా ప్రభువా, అయా నీ యొక్క అభిషేకము దిగి వచ్చినట్లుగా నీ వలన నీ జనులు ప్రభువా ఆశీర్వాదము పొందినట్లుగా, వినుచున్న ప్రతి వారికి క్షేమము కలుగునట్లుగా నాతో మాతో మాట్లాడి ప్రతి ఆటంకములు వ్యతిరేకతలు తొలగించమని లైవ్లో నుండి కూడా ఆయా స్థలాల నుండి వినుచున్న వారికి కూడా క్షేమాభివృద్ధి కలుగుటకు ప్రభువా నీవే దిగి వచ్చి మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే లైవ్లో ఉన్నటువంటి వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కొంచెం డిస్టర్బెన్స్ల మధ్య ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప, నా నోటను పలికిస్తున్నటువంటి సందేశాలు కేవలం ఒక స్థలంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కాదు, ఇతర సంఘాల వారికి కూడా యేసే నా దేవుడు అని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరికి భక్తి చేయడానికి, ఈ తరములో దేవుని సంకల్పాన్ని తెలుసుకుని దైవ చిత్తానుసారంగా జీవించడానికి ఈ ప్రసంగాలు చాలా చాలా అవసరమైనటువంటి సందేశాలు. అమ్మ ఎలాగా మీరు వదిలేండి, మీరు ప్రార్థన పూర్వకం ఉండండి, మనం ఏం చేయలేమమ్మ. హల్లెలూయా. అయితే యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ప్రవచన పలకమని చెప్పాడు ప్రవక్తను, దైవజనుణ్ణి. ఒక ప్రవచనం పలికాడు మాట. ప్రవక్తే ఏమవుందంటే, ఎండిన ఎముకలన్నీ కూడా బ్రతికాయట. ఎండిన ఎముకలన్నీ బ్రతికాయి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలు దేవుని ప్రవక్త దేవుని మాట ప్రవచించగంట ఎముకలన్నీ కూడా లెగిసిపోయి ఆ ఎముకల మీద చర్మము కప్పబడుతుందంట, మాంసం వస్తుంది, ఎముకల్లోనికి నరం కలుగుతుంది. ఇప్పుడు చనిపోయినటువంటి తర్వాత అస్థిపంజరాలు మనం చూస్తాం, దాంట్లో ఏమైనా అవయవాలు ఉంటాయా? ఏమి ఉండవు. నరాలు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవు. ఎముకలు కూడా ఒకటి మాత్రం ఉంటుంది. అప్పుడు ఆ ఎముకల్లోనికి ఏమొస్తుందంటే మాంసం కలుగుతుంది ఎముకల మీద. ఆ ఎముకల్లోనికి ఇప్పుడు నరములు ఒకదానితో ఒకటి అతకబడుతూ ఉన్నదట. ఇది యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేల్ సంతతి కోసం ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. అయితే నేనేమంటున్నానంటే, ఈ తరములో ప్రస్తుతముగా క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి జనులు ఎలా ఉన్నారంటే, ఈ ఎండిపోయిన ఎముకల్లా ఉన్నారట. అంటే ఎండిపోయినటువంటి ఎముకల్లో ఏమి లేదని చెప్పింది లేఖనం ఇక్కడ? జీవం లేదు. కానీ ఈరోజు క్రైస్తవులు యేసునందు విశ్వాసం ఉంచి అనేక అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యాలు పొందుకున్నటువంటి క్రైస్తవులు దేవుని సన్నిధిలోనంట దేవుని ఎదుట ఎలా ఉన్నారని ప్రకటన గ్రంథం చెప్తూ ఉందంటే,
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 సంఘాలలో ఒక సంఘమైనటువంటి సార్దీసు సంఘము 3వ అధ్యాయము 2వ వచనం. ఆ మొదటి నుంచి 2వ భాగం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. అంటే సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి జనులు ఈరోజు సార్దీసు సంఘము ఎలాగైతే ఉన్నదో అలా ఉన్నారట. ఎలా ఉన్నారట? జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మృతుల్లాగే ఉన్నారట. అంటే చెప్పాలంటే ఈనాటి దేవుని సంఘాలలోనూ జనుల్లో జీవము లేదట. మరి జనుల్లో జీవము లేకపోతే జీవము లేనటువంటి జనులు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, చిన్నవాసల్లోనూ ఒక అద్భుతమైన సందేశం చెప్పించాడు దేవుడి వారం. భక్తికి అవసరమైనటువంటి తెగింపు, ఆ తెగింపు అనేది వచ్చేసింది అనుకో, నిన్ను ఏ శక్తి ఏ మనుషుడు ఎవరు ఆపలేరు. శత్రువులు నీ భక్తిని ఆపలేరు, నిన్ను ప్రేమించే వ్యక్తులు నీ భక్తిని ఆపలేరు. ప్రేమించే వ్యక్తులు భక్తిని ఆపేస్తారా? ఆపుతారా? ఎలా ఆపుతారు? ప్రేమించేటువంటి వ్యక్తులు భక్తిని ఎలా పాడు చేస్తారంటే, ఇప్పుడు ఆదాము అవ్వను ప్రేమిస్తున్నాడు, అవ్వ అంటే చాలా ఇష్టం, కానీ ఈజీగా అవ్వ ఆదాము భక్తిని పాడు చేసిందా లేదా? అంటే భక్తిని కావాలని పాడు చేయలేదు అవ్వ, కానీ అవ్వ అంటే ఆదాముకు చాలా ఇష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటిది మంచో చేయడం మనం ఆలోచించాం, వాళ్ళు నచ్చారు కాబట్టి మనం ఫాలో అయిపోతాం. దానివల్ల ఆదాము కూడా అవ్వను ఫాలో అయిపోవడం వల్ల కొంత నష్టపోయాడు. నచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్పినప్పుడు చుట్టాలు వస్తారు, నచ్చుతారు, ఏమంటారు? సపోజ్ ఈ వారం చర్చికి వెళ్ళడం మానే అమ్మ, నాతో రా అమ్మ, నా అమ్మో కదా, నా బంగారం కదా, ఈ వారం ఆగిపో, నేను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను, షాపింగ్కి వెళ్దాం, ఇంట్లో పెళ్ళి ఉంది కదా, ఏమన్నా నగలకి వెళ్దాం, ఇలాగ ఆపుతారు. మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తులు ఇష్టం కాబట్టి నచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా బంధింపబడిపోయి దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఇలాగే జరుగుతుంది. అందుకు భక్తికి అవసరమైన తెగింపు అని 2 గంటల 4 నిమిషాల ప్రసంగం. హల్లెలూయా. కనుక ఈనాడు దేవుని సంఘంలో జనులు ఎలా ఉన్నారంట? సాధు సంఘంలాగా జీవించుతున్న పేరు ఉన్నది కానీ వాళ్ళు ఏం లేదట, జీవం లేదు, మృతులుగా ఉన్నారట. ఇప్పుడు చెప్పండి, మృతులు ఏం చేయగలుగుతారు? దేవుణ్ణి చూపించగలుగుతారా? మృతులు దేవుని యొక్క మనసును ప్రజలకు ఇది దేవుని మనసు, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారని చూపించగలరా? చూపించలేరు. అందుకే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్టర్స్ ఈ దినాలలో చాలా ఎక్కువ మంది పాస్టర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు దశమభాగాలు కానుకలు ఇచ్చేస్తే చాలు, వాళ్ళు ఆత్మీయంగా ఎదగని అవసరం లేదు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కానుకిస్తే చాలు, ఇదే ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను దైవ సాక్షిగా, ఎక్కువ మంది సేవకులు సంఘాలలో ఈ విధమైన దారుణంతోనే ఉన్నారు. అంటే కానుకలు ఇచ్చేస్తే పర్లేదు కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుదల అవసరం లేదా? నేను యథార్థం చెప్పాను, చిన్నవాసులు చెప్పాను, పెదవాసులు చెప్పాను. 4 స్థలాల్లో ఇప్పుడు చిన్నవాసుల, పెదవాసుల, కోలంక, యానం 4 స్థలాల్లో మన పరిచర్య జరుగుతుంది. నేనేం చేస్తాను తెలుసా? మన 4 స్థలాల్లో పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు నా అంతటి నేను ప్రార్థన చేసుకోవడం మానేవాళ్ళు ఏమో తప్ప కానీ నేను ప్రార్థనకు మాత్రం మోకాళ్ళు వేస్తే 4 సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబము కొరకు ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి వ్యాపారం చేస్తే వ్యాపారం, వేట అయితే వేట, పని అయితే పని, ఉద్యోగం అయితే ఉద్యోగం, అందులో దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోవాలని, అలాగే వారు ఆత్మీయంగా వర్ధిల్లాలని, కుటుంబంలో సమాధానం నెమ్మదితో ఉండాలి, అలాగే వారు దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాగ ఎంతమంది పాస్టర్స్ వాళ్ళ సంఘానికి వస్తున్న విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారా మీరు అడగండి. నాకు తెలిసి నా సంఘానికి వస్తున్న వాళ్ళు ఏసయ్యా నాకు దశమభాగాలు తేవాలి, నేను ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు తండ్రి, అది మాత్రమే చేస్తాను నాకు తెలిసి ఎక్కువగానే. వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు నీ చేతిలో వాడబడాలి, నీకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలని దేవుని సాక్షిగా చెప్తున్నాను. చాలా మంది పాస్టర్స్ చెయ్యరు గాక చెయ్యరు, అంతే. వాళ్ళు దీవించండి, వీళ్ళు దీవించు, ఇచ్చావు కాబట్టి దీవించమంటున్నాడు అంతే అయ్యగారు. మరి ఇవ్వకపోతే దీవించొద్దా చెప్పండి? ఇచ్చావు కాబట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నారు, మరి నువ్వు ఇవ్వలేదు, నీ పరిస్థితి బాగాలేదు, ఇవ్వడానికి లేదు, మరి అప్పుడు ఎలాగ అప్పుడు దీవించబడొద్దా నువ్వు?
ఇచ్చావు కాబట్టి దీవించబడాలి, ఇవ్వలేదు కాబట్టి దీవించ అవసరం లేదనేటువంటి వాడు దైవజనుడు కానే కాదు అసలు. కనుక ఇన్ని రకాలుగా ప్రార్థన చాలా మంది సేవకులు తమ విశ్వాసుల కొరకు నేను అక్షరాలు చెప్తున్నాను, వాళ్ళు చెయ్యరు. దేవుడు నాకు ఆ భారం పెట్టాడు కనుక ఇంకా ఆదివారం వచ్చిందంటే నేను ఇంకా ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో నీ పిల్లలు 4 స్థలాల్లో ఈరోజు ఆదివారపు ఆరాధనకు ఎవ్వరు దూరం కాకూడదు ప్రభువా, వాళ్ళని ఎవ్వరు ఆటంకపరచకూడదు ప్రభువా, అందరూ నీ సన్నిధిలో నీ స్వరం విని నీ శరీర రక్తంలో యోగ్యులుగా పాలు పంపులు పొందాలి ప్రభువా, అందరి ప్రయాణంలో మీరు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తాను. యథార్థంగానే ప్రతి వారం మీ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కనుక సంఘాలలో ఈరోజు ఏమి లేదంటే ఉజ్జీవము లేదు. దేవుని సంఘాలలో జనుల్లో జీవము లేదు. జీవము లేనందువలన దేవుని మనసు వాళ్ళకి తెలియదు. దేవుని మనసు వాళ్ళకి తెలియకపోతే ఇంకొకరికి దేవుని మనసు ఇదేరా అని ఏం చెప్తారు? చెప్తారా? చెప్పలేరు. కనుక నేను ఈ ప్రసంగానికి ఒక విచిత్రమైనటువంటి పేరు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ఎప్పుడు పెట్టాను? నిన్న పెట్టాను. జాషువా నాకు అర్ధరాత్రి ఎప్పుడో హైదరాబాద్ ఉన్నాడు, లేడు ఇక్కడ. నేను కొంత చింత కలిగి ఉన్నాను, అంటే ఈ థంబ్నెయిల్స్ విషయంలో ప్రభువా అని చెప్పేసి బాధపడుతున్నాను. తనే చెప్పాడు, బాబాయ్ ఏమన్నా ఉంటే పెట్టేసేయండి, నేను ఖచ్చితంగా నేను చేసేస్తాను, ఏ టైం అయినా సరే చేసేసి పెడతానని చెప్పి అన్నాడు. రాత్రి కొంచెం అలసిపోయి ఉన్నాను నీరసంగా. మొత్తం మీద ఎప్పుడు పెట్టాడో నాకు తెలియదు. ఉదయం ప్రార్థన తర్వాత చూసుకున్నాను అనమాట. ఈ అంశానికి పేరు ఏంటంటే, దేవుడి సాక్షిగా మీకు చెప్తున్నాను, పేరు నిన్నే పెట్టాను. అది వాట్సాప్లో కూడా నేను ఎప్పుడు పెట్టానో ఉంది. గొప్ప ఉద్యోగం. అమ్మ ఇలాగా ఓయ్ మీరు చూడకండి, మీకు ఎందుకంటే ఇది నేను చూడండి. మీరు ఎవరి పని వాళ్ళదే. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళకి అడ్డు ఉండకూడదు, వాళ్ళు మనకి అడ్డు ఉండకూడదు. ఎవరి పని వాళ్ళదే. ఇది పరిశుద్ధాత్మ దేవుడే చూసుకోలేడు, అంతే ఏవో ఏరే అన్నట్టు. మరి మీరు అలా చూస్తే మళ్ళీ ఇబ్బంది. గొప్ప ఉద్యోగం అని నిన్న పెట్టాను పేరు దీనికి. కానీ మూలవాక్యం మాత్రం కరెక్ట్గా ఇప్పుడు ఇంజురు దాటిన తర్వాత ఆ వంతుల దగ్గరకు వచ్చేసరికి మూలవాక్యం ఇప్పుడు చెప్పాడు దేవుడు. హెజ్కేల్ గ్రంథం 37:7. ఇప్పుడు వరకు మూలవాక్యం తెలియదు, కానీ వాక్యం పేరు ఉజ్జీవం, గొప్ప ఉజ్జీవాన్ని నిన్న పెట్టారు. అంటే చూడండి, పేరేమో ముందే పెట్టేస్తాం. నేను రంజిత్ పాల్కి పేరు కూడా ముందే పెట్టేశాను. కావాలంటే మీరు రమ్య అని భావాన్ని నడిపించేవారు సండే స్కూల్. అప్పుడు సండే స్కూల్ పిల్లలకి మా అబ్బాయి పేరు రాశాను అని చెప్పారు. సండే స్కూల్ పుస్తకంలో రంజిత్ పాల్ అని రాయించనమాట. ఈ పేరు ఏదంటే పాష్కరాలు పొడిగిద్దని చెప్పండి అన్న. వాడు ఇంకా పుట్టలేదు. రంజిత్ పాల్ అని పేరు పెట్టేసి, అంటే దైవజనుడికి నేను చెప్తాను ఈ పేరు ఉండాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకుని అదే పేరు రాంచేశాను. అటెండెన్స్ రిజిస్ట్రేషన్లో సండే స్కూల్ పుస్తకం పెద్ద పుస్తకంలో రంజిత్ పాల్ అని వాడు పుట్టక ముందే వాడి పేరు రాయబడి ఉంది అక్కడ. ఇంకా నాకు పుట్టక ముందే ఏటుగొడ్డి దగ్గర మీటింగ్ కొరకు పనిచేస్తే పాస్టర్ గారు కొడుకు పుట్టినరోజు అంటే అన్నారు కొంతమంది. పేరు కూడా అంటలేదు అక్కడ తెలియని వాళ్ళు. పుట్టినరోజు అంటే పాస్టర్ గారు కొడుకు అన్నారు, ఇంకా పుట్టలేదు వాడు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, కొన్ని మాటలు దేవుని మాటలు జనులు అందరూ నమ్మలేరు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతం చేశాడు, దేవుడు నిన్ను కాపాడాడు. కొంతమందికి చెప్తే దేవుడు కాపాడాడంటే మరి చెప్పేస్తారు వీళ్ళు, వినాలి కానీ లేదన్నా చెప్పేస్తారని అంటారు. అనుభవించిన వాళ్ళు మనకు తెలుసు దేవుడు కాపాడాడు, దేవుడు కార్యం చేశాడని. ఆ అనుభవం లేని వాళ్ళకి నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఇందాక చదివించాను 10వ వచనంలో 3:12 యోహాను సువార్త. ఈ భూ సంబంధమైనటువంటి సంగతులే నేను మీతో చెప్తే నమ్మనప్పుడు ఆత్మ సంబంధమైన సంగతి మీరు ఎలా నమ్ముతారు అన్నాడు యేసు ప్రభు వారు. కనుక మనం యేసులో అనుభవించినటువంటి కొన్ని సంగతులు మన చుట్టూ ఉన్న వారందరూ నమ్మలేరు వాళ్ళు. అందుకే యేసు ప్రభు తన శిష్యుడైనటువంటి తోమగారితో ఏమన్నాడో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారే ధన్యులని చెప్పాడు. తండ్రి తప్పైపోయింది, నన్ను క్షమించని బతిమాలుకున్నాడు. దేవుడు కనికరించాడు. ఒక్కడు భారతదేశంలో ప్రజలందరికీ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నేను దేవుని శక్తిని నమ్మితే, దేవునిని ఆశ్రయిస్తే మన ప్రాంతాలలో దేవుని శక్తిని చూపించే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనం నమ్మలేనప్పుడు బోలు మంది క్రైస్తవులు ఉంటారు, అందులో గుంపులో మనం ఉంటాం, అంతే. మనకు ప్రత్యేకత ఏముండదు. కానీ నువ్వు నమ్ముతూ ఉన్నప్పుడు, దేవుని శక్తిని నువ్వు తీసుకుంటున్నప్పుడు, నీ చుట్టూ ఎంతమంది గొప్ప పండితులు ఉన్నా సరే నీవు దేవుని శక్తిని పొందిన బిడ్డగా ఒక ప్రత్యేకం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అన్నమాట. హల్లెలూయా. కనుక
గొప్ప ఉజ్జీవం అనే సందేశం. ఇందాక అక్కడ వస్తుంటుండగా వచ్చే దారిలో అప్పుడే ఫోన్ చేశాను వీళ్ళకి, ఈ స్టూల్ ఇంకా నాకు బాగాలేదు, నాకు నిలబడి కూర్చునేలాగా లేదు, మళ్ళీ తల ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం కనుక మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తే లేట్ అయిపోతుంది, కొంచెం ముందే తెప్పించేద్దాంలే అని చెప్పి ఈ స్టూల్ తెమ్మని ఫోన్ చేశాను అనమాట నేను. కరెక్ట్గా అప్పుడు దేవుడు ఇది నాతో మాట్లాడాడు అనమాట. ఎంత కృప ఆయన, విచిత్రంగా మాట్లాడుతుంటాడు దేవుడు, ఆశ్చర్యంగా మాట్లాడుతుంటాడు. అందుకే మనం వినే చెవి ఉండాలంటే కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడట, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. గొప్ప ఉజ్జీవం అంట. కానీ ఈనాడు దేవుని సంఘములో ఉజ్జీవము లేదు. పేర్లు పెడతారు పాస్టర్ గారిని కూడా, ఉజ్జీవ కోటాలు అని, ఉజ్జీవ ప్రసంగికుడు అని. ప్రసంగానికి ముందు పాస్టర్ గారి పేరు ఉజ్జీవ ప్రసంగికుడు ఫలానా పాస్టర్ గారు అని రాస్తారు అక్కడ పేరు. ఉజ్జీవ ప్రార్థనలు, ఉజ్జీవ కోటాలు అని ప్రార్థన చేస్తారని నేను చెప్తున్నాను. ఏది ఉజ్జీవం ఉంది ఈరోజు? యథార్థంగా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఈరోజు ఉజ్జీవమే లేదు. వై రివెల్ పారిష్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో రేనాల్డ్ రెవెన్ హిల్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాడు. ఆయన పుస్తకం పేరు ఏంటంటే వై రివెల్ పారిష్, తెలుగులో ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది, తెలుగు పుస్తకంలో. హల్లెలూయా. అంటే ఉజ్జీవ ప్రసంగాలు చేస్తున్నారు, ఉజ్జీవ కూడికలను ఏర్పాటు చేస్తున్నారు, కానీ సంఘంలో జనులు ఎలా ఉన్నారండి? ఈ ప్రకటన గ్రంథం 3:2 ప్రకారంగా జీవం లేని వారిగా జీవిస్తున్నాను పేరు తప్ప వీళ్ళు మృతులుగానే ఉన్నారంట. ఇప్పుడు మృతులు చచ్చిపోయినటువంటి వారికి ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏమీ తెలియదు. మరి దేవుని సంఘంలో రక్షణ పొందినటువంటి జనులు ఈ జీవం లేని వారిగా ఉంటే వారికి సంఘంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. సేవకుడు ఎలాంటి ఆత్మతో నడిపించబడుతున్నాడో, సేవకుడికి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటో, సేవకుడు కలిగి ఉన్న భారం ఏంటో ఏం అర్థం కాదు. మనం చెప్పాను పెదవాసులు వీళ్ళింటికాడ, భక్తుని ప్రసవ వేదన అని. వినండి, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టచ్ ఫోన్లు, వినండి అమ్మ. అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా వినిపించాలి. తెలుగుకి ఎలా ఉపయోగం తెలుసా? వీళ్ళు మగవాళ్ళు ఆటకి పనులకి వెళ్ళిపోతారు కదా, ఫోన్ ఉండదు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఇవ్వండి పాస్టర్ గారు ఏం చెప్పాడో ఈరోజు వాక్యం వింటానని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొంటే వాళ్ళకి ఏదో భోజనం పెట్టి టచ్ ఫోన్ ఆన్ చేసి వాక్యం పెడితే నీతో పాటు వాళ్ళు కూడా వింటారు. బాగుంది ఈ పని. వాళ్ళు అలా మండుతారు. ఈ తెలుగుగా వాళ్ళని కూడా అలా మండించాలి. ఎందుకంటే మనం అలా ప్రిపేర్ చేయాలన్నమాట. వెళ్ళైన వాళ్ళకి నువ్వు అలా పెట్టుకుంటే చక్కగా ఆ భోజనం చేస్తా వాళ్ళు వెంటే దేవుని శక్తి వాళ్ళని తాగుతుంది. నేను చెప్తున్నాను, దేవుని సంఘాలు ఈరోజు మనం మంచి వాళ్ళుగా ఉండడం వల్ల దేవునికి ఏమాత్రం ఉపయోగం లేదు. అందరూ మనల్ని మంచోళ్ళు అని చెప్తున్నారు, పొగుడుతున్నారు. ఓకే, మంచి వాళ్ళుగా ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే నువ్వు దేవుని జీవముతో ఉండడం ఇంపార్టెంటా? చెప్పమ్మా. ఇప్పుడు ఇంట్లో మా ఆయన మంచోడు, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది, లేకపోతే మా ఆవిడ మంచిది అని అనుకుంటూ ఉన్నాం. వీళ్ళు మనుషులని మనం అంటున్నాం, కానీ వీళ్ళు దేవుని శక్తి లేకుండా ఉన్నారు. ఏం ఉపయోగం? ఎవరు సుతాడు మహానుభావుడు ఎట్టట, ఎవరు సుతాడు మహానుభావుడు. మంచిదే, మంచితనంగా ఉండడం మంచిదే, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి తెలుసా? దేవుని శక్తి చేత నింపబడుతూ ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడానికి దేవుడు నిన్ను ఎలాగ పోషిస్తున్నాడో, దేవుడు నీకు ఎలా తోడుగా ఉన్నాడో, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎలా కాపాడుతూ ఉన్నాడో, ప్రమాదాల్లో, ఆపదలో, కష్టాల్లో, నష్టాల్లో దేవుడు మిమ్మల్ని ఎలాగ సమృద్ధిగా నడిపిస్తూ ఉన్నాడో కొన్ని మాటలు మన చుట్టాలకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి మనం తెలియపరచాలి. ఇది జీవం మనలో రావాలి, ఇది చెయ్యాలి అని అంటే. లేదంటే మంచివారిగా ఉండిపోయి మనం అలా ఉంటే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు కదా, ఏం ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్ళయింది ఒక ఫ్యామిలీ, కొత్తగా పెళ్ళైనటువంటి నెలలో కొత్తగా పెళ్ళయింది. విమర్శ కాదు, ప్రేమతోనే 9 రోజులు అది వినాయక చవితి చేస్తారు కదా, సోదరులు ప్రసాదం అది తీసుకుని వచ్చి ఈదిలో ఇంటింటికి పంచుతున్నారట. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి మేము తీసుకోకూడదండి, మాకు వద్దని చెప్పిందంట. అదేంటమ్మాయి నువ్వు, మీ ఆయనగారు ఏమో ఫోన్ చేసి మరి ఇంటికాడ ఇవ్వండి అని చెప్పాడు, నువ్వు వద్దంటున్నావు అని చెప్పేసి అన్నారట. ఇప్పుడు భార్య ఏమో అలాగని భర్త ఎలాగని అంటే
ఒకరిని పరువు తీసినట్టు అవదా? ఉంటే ఏదో ఒకటి ఇద్దరితో ఒక మాట ఉండాలి, లేకపోతే ఇలా ఉంటుంది కదా. ఆ అమ్మాయి అదేంటండి అలాగే ఎందుకు చెప్తాడు, మేము తీసుకోవండి, మేము చర్చికి వెళ్తాం కదా, మాకు వద్దని చెప్తుందంట. కాకపోతే ఉండమ్మాయి అని చెప్పి మన ఓడికి అమ్మాయి ఎదుర్కొంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాబు మేము ప్రసాదం తీసుకొచ్చాను, ఇంటికడే ఇవ్వండి, మా ఆవిడకి ఇవ్వండి అంటే ఫోన్లో. మరి ఏం మాట్లాడుతుంది సమయాలు ఆవిడ? అమ్మాయికి ఇప్పుడు ఏమైంది, సిగ్గేసేసింది అందరి ముందే. అంటే ఒక మాట చెప్తున్నాను, నీకు స్నేహితులైతే నీకు బంధువులైతే నువ్వు వారి కొరకు చేయవలసినటువంటి పని చెయ్యి, సహకరించి ఏదైనా చెయ్యి. ఇక్కడ నువ్వు ఒక దేవునికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు చెడిపోయి నీ భార్య భక్తి కూడా చెడగొట్టడం ఏంటి చండాలంగానే కాదా? ఇప్పుడు అది తినడం వల్ల అలా కాదు, అది తినడం వల్ల నీకేమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా? లేకపోతే నువ్వు తినకపోతే ఎవరి ప్రాణానికన్నా నష్టం ఉందా అక్కడ? నువ్వు తింటే పోనీ ఎవరైనా రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు అక్కడ? ఎవరైనా నాకు ఎట్టారనుకో, సపోజ్ పాస్టర్ గారు నువ్వు ఇది తింటే మా ప్రసాదం నేను రక్షణ పొందాం అనుకుంటున్నాను, నువ్వు తినక నేను పొందట్లేదు అంటే తెచ్చాను తినేస్తాను నేను ఖచ్చితంగానే. నువ్వు గుండు కొట్టుకుంటే పాస్టర్ గారు నేను రక్షణ పొందానంటే నేను గుండు కొట్టుకుంటాను, అంతే కదా. ఇప్పుడు మనం తినడం వల్ల మనం పాటించడం వల్ల అవతలలో ఏది దేవుని తట్టు తిరగడం, దేవుని వైపు తిరగడం మనం పాటించడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం అమ్మా? ఏం ఉపయోగం లేదు. అదే నువ్వు రక్షణ పొందుతాను, నేను తింటాను. నువ్వు పెట్టుకున్నావు చెవులీళ్ళు గాజులు పెట్టుకున్నావు, భర్త హ్యాపీగా ఫీల్ అయ్యాడు, సంతోషంగా మేము సమాధానం కలిగింది, హ్యాపీ అయ్యారు కదా, మంచిగా జరిగింది కదా, హ్యాపీగాని వివాదం లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు తెలుసో తెలియక తీసేసావు అన్నీ, కొంచెం వివాదం ఇబ్బంది దూరం పెట్టడం అన్నీ జరిగాయి. ఇప్పుడు తీసేసావు, ఇప్పుడు పెట్టుకున్న వాక్యం విని చక్కగానే ఇప్పుడు చక్కగా ప్రేమగా నీ భర్తతో, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు మనతో సమాధానం లేకపోయినా భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా ఉండాలి కదండి. ఎవరైనా సరే భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా ఉంటే కష్టమైన నష్టమైన ఇద్దరు భరించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరికే సమాధానం లేకపోతే ఏంటి, ఏం ప్రయోజనం, ఎంతన్నా ఉపయోగం ఏమీ లేదు మాట. కాబట్టి జీవం లేదు ఈ మనిషికి, జీవం లేదు కాబట్టి ఏ క్షేమాభివృద్ధి లేకపోయినా సరే తెచ్చే దాసే, నేను ఎంత తింటాను నీకు తెలియదు, నేను తింటాను అంతే అంటే అది ఎలా కుదురుతుంది? కనుక అక్షరాల నేడు దేవుని సంఘంలో ఏం జరుగుతుందంటే జనుల్లోనూ జీవము లేదు. మరి జీవమే లేనప్పుడు ఉజ్జీవ కూడికలు ఏంటి, ఉజ్జీవ ప్రసంగాలు ఏంటి? ఇవన్నీ వ్యర్థం కాదు. అందుకే ఈ ప్రసంగానికి విచిత్రమైనటువంటి టైటిల్ ఏంటంటే గొప్ప ఉజ్జీవం. నేను చెప్తున్నాను, మన ప్రాంతాలలో, మనం ఉన్నటువంటి ప్రదేశాలలో, మన ప్రాంతాలలో ఈ తరములో మనం గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి పూనుకోవాలి. హల్లెలూయా. ఉజ్జీవం రావాలంటే మనం ఏం చేయాలి ఏంటి? సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకుని కానుకేసి వెళ్ళిపోవడం వల్ల ఉజ్జీవం రాదు. గొప్ప ఉజ్జీవం మన ప్రాంతాలలో, మన సంఘాలలో, మన కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవం ఆరంభాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. 2:2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నిన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగ్గా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం విలుచున్నామే, ఇదేమి? చూడండి, గొప్ప ఉజ్జీవం రావడానికి కారణం ఏమవ్వాలంట? దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు బలముగా దిగి రావాలంట. ఏంటి? మేడగది అనుభవంలోనికి మొదటి అధ్యాయంలో చెప్పాడు ఒక లిస్టు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము ఏంటి 10
12 నుంచి చదువుతున్న 1:12. అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమంతా నడవదగినంత సమీపం ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా, చూడండి పేర్లు కూడా చెప్పాడు దేవుడు. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, పిలుపు, తోమా, బర్తలోమె, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లనను. చూడండి, దేవుడు కొన్ని పేర్లు ఎందుకు రాయించాడు? ఇలా చూడండి, ఈ భూమి మీద యేసును నమ్ముకున్నందుకు మనమంట ఆయన కొరకు ఎంత కష్టపడుతున్నామో, ప్రజల రక్షణ కొరకు మనము ఎంత కన్నీరు కాచి ప్రార్థిస్తున్నామో, సంఘము క్షేమాభివృద్ధి నొందడము కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుదల కొరకు నిలబడుతున్నటువంటి దైవజనులను దేవుడు బలముగా వాడుకోవడము కొరకు, విలుచున్నటువంటి దైవజనులు దేవుని అభిషేకాన్ని దైవజనుల ద్వారా పొందుకోవాలని, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు దైవజనుని మనస్సును ఆలోచనను అర్థం చేసుకుని భక్తికి ఆటంకంగా కాక భక్తికి సహకారులుగా ఉండాలని సంఘాలు ఉన్నవారంట ఎవరు ఎంత ఎక్కువ ప్రయాసపడి కష్టపడి సహకారులుగా ప్రయాసపడుతున్నారో దేవుని కొరకున్నారు, వీరి పేర్లు అన్ని రాస్తాడట దేవుడు. చూడండి, ఆయన పేర్లు రాశాడు. కొంతమంది స్త్రీలు అన్నాడు, వీళ్ళందరి పేర్లు చెప్తూ మేడగదిలోనికి వెళ్ళారట వీళ్ళందరూ. ఇలాగన వీళ్ళందరూ దైవజనులతో పాటు కొంతమంది అండి. అక్కడ ఇంకా చెప్పాలంటే పేతురు బాప్తిజం ఇచ్చింది 3000 మందికి బాప్తిజం ఇచ్చాడండి. చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా కాలం జరిగాయి. 4000 మంది బాప్తిజం పొందారు, 3000 మంది బాప్తిజం పొందారు. మేడగదిలోకి వచ్చిన ఎంతమంది? 120 మంది. ఇప్పుడు దశంభాగంలో లెక్కేసుకుంటే 3000 మందిలో కనీసం దశంభాగం ఎంతమంది ఉండాలి? 300 మంది ఉండాలి. హల్లెలూయా. 30 మందా? 30 మంది ఉండాలి. 1000కి 100, 300. 300 అంటే 30 మంది ఉండాలి. 3000 కదా ఇక్కడ. 3000లో దశంభాగం అంటే 300 ఉండాలి అక్కడ. ఏది 300 మంది ఉన్నారా? లేదు. నేనేం చెప్తున్నానంటే ఈ కడవర కాలంలో దేవుడు కార్యాలు జనులు చూస్తూ 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 కూడా చల్లారిపోతారు, బలహీనమైపోతారు, అవిధేయులైపోతారు, దేవునికి విరోధులైపోతారు. నేను మాట చెప్పిన ఇది నిజమేనా? ఇది పాస్టర్ గారు చెప్పేది నిజమేనా అని అంటే, ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూశారు చెప్పండి నాకు? 10 చూశారు. 10 కదా, 10 తెగులు చూశారు. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తీయులకి వచ్చాయి కానీ ఇశ్రాయేలుకి వచ్చాయా? ఇశ్రాయేలు ఎవరికి రాలేదు. కప్పలు వాళ్ళకే, పేర్లు వాళ్ళకే, పశువులు చచ్చిపోయిన అన్ని వాళ్ళకే, వడగండ్లు వాళ్ళకే, ఈ మొత్తం రక్తం వాళ్ళకే, అన్ని వాళ్ళకే. ఇశ్రాయేలీలకు ఒక్కటి నష్టం కలగలేదు. ప్రతి తొలిచూను కుమారుడు కూడా చచ్చిపోయాడు ప్రతి ఇంట్లో ఐగుప్తులకి. 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు చూశారు. ఇశ్రాయేలుకి ఒకటి కూడా తగలలేదు. ఇప్పుడు దేవుని కార్యం ఎంత చూశారో లేదు కల్లారని. మా దేవుడు రోషం కలిగిన వాడు, సజీవుడు, బలవంతుడు, మమ్మల్ని విడిపించడం కొరకు, కాపాడడం కొరకు, మమ్మల్ని బలహీనపరచడానికి చూస్తున్నటువంటి ఫరోకి ఎలా బుద్ధి చెప్పాడో చూడు మా రాజని. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని మీద సనుకోవాలా? చెప్పండి నవీన్, దివ్య. దేవుణ్ణి ప్రేమించాలి ఎక్కువగా. మరి వీళ్ళు కనానుకు యాత్ర బయలుదేరుతూ వెళ్తూ ఇప్పుడు చెప్పండి, అరణ్యంలో ఎందుకు చచ్చిపోయారు వీళ్ళు? శత్రువులు చంపారా వీళ్ళని? ఎవరు చంపారు? అంటే వీళ్ళు చచ్చిపోయే విధంగా వీళ్ళే సనుక్కున్నారట, వీళ్ళే విసుక్కున్నారు, వీళ్ళే దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నారు. అంటే వీళ్ళు చావుకు వీళ్ళే కారణమే. చూసావు, శత్రువులు కూడా చంపలేకపోయారంట వాళ్ళని. శత్రువులు కూడా చంపలేదు వాళ్ళని, వాళ్ళే చచ్చిపోయారు, వాళ్ళు సనుక్కుని ఇశ్రాయేలీలు. అంటే అర్థం ఏంటంటే, ఇన్ని దేవుని కార్యాలు చూసి, ఇన్ని అద్భుతాలు చూసి కూడా కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించి దేవుని కొరకు బ్రతకవలసినటువంటి ఇశ్రాయేలు మోషే మీద సనుక్కున్నారు, దేవునికి వ్యతిరేకమయ్యారు. అర్థమైందా? ఈ తరంలోనూ కూడా అదే జరుగుతుందని ఇప్పుడు చెప్పాను అక్కడ ఇందాక. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు నిన్ను నన్ను దేవుడికి దగ్గరగా వెళ్లకుండా దేవుడికి దూరమయ్యేటట్లుగా చేస్తాయి అన్నీ కూడా. అందుకే
భక్తికి అవసరమైన తెగింపు అనే సందేశం ఇచ్చాను అక్కడ. నేనండి, మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మన భక్తికి అవసరమైన తెగింపు రిస్క్ ఉండాలట మనకి. ఈ తెగింపు రిస్క్ లేకపోతే దేవుని కొరకు మనం పరిగెత్తలేము, దేవుని కొరకు ఏమీ చేయలేము, దేవుని పాదాలు పట్టుకోవడానికి మనం ముందుకు రాలేము మాట. అన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక 3,000 4,000 మంది బాప్తిజం పొందితే 300 మంది కూడా లేరు అక్కడ, 120 మందే ఉన్నారట. అంటే మిగిలినటువంటి వారు ఎక్కడ? ఇంకా క్రొత్త నిబంధనలో సువార్తల్లో యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. ఎంతమంది? 10 మంది. 10 మందిని స్వస్థపడితే యేసయ్యకి కనబడింది ఎంతమంది? ఒక్కడు. యేసయ్య అన్నాడు, మిగిలిన 90 ఎక్కడ అని. అంటే వీళ్ళందరూ ఏమయ్యారంటే వెళ్ళిపోయారు, వాళ్ళ అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాను, ఉజ్జీవ ప్రసంగాలు, ఉజ్జీవ సేవకులు, ఉజ్జీవ కూడుకులన్నీ టైటిల్ ఉన్నాయి, కానీ సంఘములో జనుల్లో ఈ గొప్ప ఉజ్జీవము లేదు. ఎందుకో తెలుసా? మేడగది అనుభవం లేదు మాట. నేను చెప్తున్నాను, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాగడానికి ఇష్టపడతాడో చెప్పనా? ఎప్పుడు చెప్పను, మొట్టమొదటి సంగతి చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎక్కడ చెప్పని సంగతి చెప్తున్నాను ఈ ప్రసంగంలో. నేను మొట్టమొదటగా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ ముందు ఉన్నటువంటి దైవజనుడు దేవుని కొరకు భారము కలిగిన వాడని, దేవుని కొరకు రోషము కలిగిన వాడని, దేవుని అభిషేకము చేత నడిపించబడుతున్న వాడని నమ్మితే ఏం చేయాలంటే సంఘంలో జనులు దైవజనుడికి కనెక్ట్ అవ్వాలి, దైవజనుడికి కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే అలా దైవజనుడికి మనసుతో, ఆలోచనతో, స్వభావముతో, ఈ భారముతో సంఘములో జనులు కనెక్ట్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి కనెక్ట్ అవుతారు. ద కనెక్ట్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కనెక్ట్ అవుతారు. ఇది జరగకుండా అవ్వదు. అందుకే మీరు చూడండి, కనానులోనికి ప్రవేశించిన వాళ్ళు ఎవరో? మోషేని విభేదించిన వల్ల, మోషేతో ఏకీపించిన వల్ల. తిమోతి గారు ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా మోషేని ఏకీపించిన వాళ్ళే. మోషేతో విభేదించిన వాళ్ళు ఎవ్వరు కనానికి వెళ్ళలేదు, పెట్టలేక రాలిపోయారు. ఎందుకంటే నేను ఒక చెప్తున్నాను, ఈరోజు మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి బోల్ తలకేలు, బోల్ తిప్పలు, బోల్ ఇబ్బందులు పడుతున్నాం. 30 లక్షల మంది ఉన్నారు, ఇంచుమించు 30 లక్షల మందిని మోషే ఒక్కడో కనానికి నడిపించాలి. ఎంత బాధ కదా. ఇప్పుడు ఇంట్లో మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవడానికి వరకు గలిబిలులు, ఇబ్బందులు, అభ్యంతరాలు, బోల్ పోరాటాలు. దాదాపు 30 లక్షల మంది ప్రజలను మోషే ఒక్కడు ఐగుప్తు నుండి కనానికి నడిపించాడంటే ఎంత కష్టం అది. వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, దైవజనుడు ఒక్కడు నడిపిస్తున్నాడు మనల్ని అందరినీ. మనల్ని ఏమన్నా ఈయన కన్నాడా? మన కష్టాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు, మన దేవుని వరకు నడిపిస్తూ ఉన్నాడు, మనం విభేదించకూడదు అని అనుకోకుండా వీళ్ళు మాటికి మోషే నేను తినలేకపోతున్నా, రోజు ఈ కూరేంటి, రోజు ఈ అన్నమేనేంటి, రోజు ఇదే తినాలా, కొత్తిమీర మన్నా రోజు ఇదే తినాలని అనుకుంటున్నారు. అది దేవుడేమో ఉచితంగా ఇచ్చాడు, వీళ్ళు కష్టపడుకున్నాను. వీళ్ళు దేవుడిచ్చే ఆహారం మీద కూడా రోజు ఇదే తినాలన్నారు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ప్రభువు మనకిచ్చినటువంటి దేన్ని బట్టి మనం ఎప్పుడు సనుకోకూడదు. పిల్లలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఉన్న స్థితిలో ఏ బట్టలు కొంటే ఆ బట్టలు, ఏ చెప్పులు కొంటే ఆ చెప్పులు, ఏవి ఇస్తే అవి, దాన్ని బట్టి వేసాయా, మా అమ్మ ఇది ఇచ్చింది, మా నాన్న ఇది ఇచ్చాడు, నీకు స్తోత్రం అని పిల్లలు కూడా దేవుణ్ణి స్తుతించాలి. నేను ఏది అడిగినా నాకు ఎవరో అంతే ఎప్పుడు నాని ఎప్పుడు కూడా అనకూడదు. పిల్లలకి కూడా అవసరమే. ఈ వాక్యం వింటున్నటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మీ కొరకు వాళ్ళు తగినంతది ఏదైనా ఇచ్చారనుకో, యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ అడిగింది ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మ, డాడీ అడిగింది ఇచ్చినందుకు థ్యాంక్స్ డాడీ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు సంతోషపడతారు. నా పిల్లలు చూడు ఎలా కృతజ్ఞత తెలుపుతున్నారని. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువుని బట్టి యేసయ్య మా అమ్మ ద్వారా, మా నాన్న ద్వారా నాకు ఇది ఇచ్చవి యేసయ్య, నీ వందనాలు యేసయ్య అని దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు కూడా. అంతేగాని సనుకోకూడదు, వచ్చి నేను ఇది అడిగితే ఇది ఇచ్చావు, నాకు వద్దు, ఇది నాకేం అవసరం లేదులే, అవునులే కొడుకు అంటే కోళ్ళు వస్తుంది కాబట్టి కట్నం తెచ్చుకుంటాడు కాబట్టి కొడుకు అడిగింది ఇచ్చేస్తారు, కూతుర్లకి ఏమి ఇవ్వరు. ఇలాగ కూడా ఉండకూడదు, ఆడపిల్లని మగపిల్లాడు అని. కొంతమంది అవును కూతురు అంటే ఇష్టం కాబట్టి కూతురు ఏది అడిగినా అది ఇచ్చేస్తారు, కొడుక్కి ఏమి ఇవ్వరు, కూతురు అంటే ఇష్టం. ఇలాగ కూడా ఉండకూడదు. ఏది ఇచ్చినా దేవానికి స్తోత్రం ప్రభు అని అంటే ఇంకా 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 ఇష్టమైన ఇస్తాడన్నమాట దేవుడు. తెలుసా,
పిల్లలు కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి, దేవుని దగ్గర ఈ థ్యాంక్స్ గివింగ్, ఈ కృతజ్ఞత అనేది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మోషే ఎంత ఒక్కడు భారముతో ఇశ్రాయేలుని నడిపిస్తుంటే, నిజమే ఎక్కడి నుంచో వచ్చాడు నాయకుడు, మనందరినీ నడిపిస్తున్నాడు కనానికి, మనం ఆయన అర్థం చేసుకోవాలి, భారంగా ఉండకూడదని ఒక్కరు అనుకోకుండా ఈ మోషని ఓడాడే 4 రోజులు అయిపోయింది ఇంకా రాలేదంట. ఆయన ఎక్కడికి వ్యాపారంకి వెళ్ళాడా? నీళ్ళ కోసమే దేవునితో గడపడానికి వెళ్ళాడు. ఆ కనానీయులను, ఇత్తీలను, గిర్గషీలను, అమోరీలను, పెరిగిలను, ఇత్తీలను, ఎబిషీలను, ఇన్ని జాతుల ప్రజలను ఎదిరించడానికి వాళ్ళని ఎలాగ మేము హతమార్చి ముందుకెళ్ళాలి ప్రభా ఇత్యాది విషయాల కోసం అన్ని దేవుడి దగ్గర మోషే కనిపెడుతుంటే, ఈ ఏడు మోషే మాకు అంత అనవసరం, అర్జెంటుగా మేము ఆరాధించుకోవడానికి దేవుడు కావాలంతే అని అహరోన్ నట్టేసుకున్నారు. మోషే అన్ననే ఏం చేశాడంటే, అయ్యగారు మీ ముక్కుల్లో మూతుల్లో ఉన్న బంగారం తీయండి అన్నాడు. ఈ క్రైస్తవులు ఆడపిల్లలకి చెవులీలు ముక్కులు అన్ని ఎందుకు తీసేస్తున్నారు అనుకున్నారు? వీళ్ళు అహరోన్ తీయించేశాడు కదా, అందుకే వీళ్ళు తీయించేస్తున్నారు అన్నమాట. వీళ్ళు తిక్కలోళ్ళు అందరూ తీయించే వాళ్ళని ఎవరిని నేను మెచ్చుకోను. నేను ఏ సేవకుడైనా సరే తీసేసే వాళ్ళని ఎవరిని నేను మెచ్చుకోను. బుద్ధి లేకుండా మోషే అక్కడ దేవునితో గడుపుతుంటే ఈయనేదో తీయించి బంగారు దూడం చేస్తే, ఇదే ఐగుప్తులోంచి నన్ను ఇడిపించిన దేవుడు అని మొక్కడం మొదలెట్టారు వీళ్ళందరూ. ఇప్పుడు చెప్పండి, దేవునికి కోపం వస్తుంది రాదా? మోషే ఇక్కడ కోపం వస్తే ఆ 2 పలకలు ఎరగొట్టేశాడు మోషే. కోపం రాదా? ఏంటి, ఎలాంటి మనిషికైనా కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా కోపం రావాలి మనిషి అన్న తర్వాత. ఎందుకంటే అక్రమం అన్యాయం పెరిగిపోతున్నప్పుడు న్యాయమైనటువంటి కోపం ఎవరికైనా సరే రావాలండి. దైవ కోపం ఉండాలి ప్రతి మనిషికి. ఇప్పుడు సపోజ్ కూరలో ఉప్పు ఎక్కువైంది, కూరలో ఉప్పే తక్కువైంది, కారం ఎక్కువైపోయింది, దానికోసం కోపం వచ్చి, ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఉందా, మీ అమ్మ ఎలాగే నేర్పించిందా నీకు, కూరలు ఎంత ఉప్పేసుకోవాలో కూడా తెలియదు అని తిట్టడమే ఆడపిల్లని. చెప్తున్నాను నార్మల్గాని, అక్కడ కోప్పడకూడదు. కానీ దేవుని విషయంలో దైవ కోపము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎలా కోప్పడతాడో, ఎందుకు కోప్పడతాడో, ఎప్పుడు కోప్పడతాడో ఒక వరం నీకు కూడా ఉండాలి. అలాగా కొంతమందికి అవసరం లేని కోపాలు పడతారు. ఏం ప్రయోజనం లేదు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు దేవుడు. అందులో ఒక భాగం ఏంటంటే, దేవుడు ఎందుకు కోప్పడతాడో అంటే అక్రమం అన్యాయం చూసిన వారిని చూసి కోప్పడతాడు దేవుడు. అదే న్యాయాన్ని కలిగి ఉంటే దేవుడు ప్రేమను పంచుతాడు మాట. హల్లెలూయా. అందుకని గొప్ప ఉజ్జీవం మనకి రావాలంటే, నీవు సంఘములో, కుటుంబములో, సమాజంలో ఉజ్జీవంతో నింపబడేటువంటి వ్యక్తిగా ఉండాలంటే మొట్టమొదటిగా భక్తుల్ని, దైవజనుణ్ణి నువ్వు కనెక్ట్ ఉండాలి, వెంబడిస్తూ ఉండాలి మాట. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి కనెక్ట్ అవుతాం. ఇలాగ అపోస్తులైనటువంటి పేతురు గారికి కనెక్ట్ అయినటువంటి ఆ కొద్దిమందే మేడగదిలోనికి వెళ్ళారు. ప్రార్థన చేయగా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకము వీళ్ళ మీదకి దిగొస్తే జనులు ఏమైపోయారట? ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి నొందుతున్నారు. బలముగా వీచే గొప్ప గాలి వచ్చిందంట వాళ్ళ మీదకి. వాళ్ళందరూ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ భాషలు మాట్లాడుతున్నారట. వీళ్ళు చదువుకోలేదు, ఈ భాషలకు వచ్చింది వీళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే ఏ భాషను వచ్చి తీరాలి, వచ్చేది అవసరాన్ని బట్టి. హల్లెలూయా. ఏ భాషను వస్తుంది. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, మేము వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ ఇంకా ఇంకొక ఏదో రాష్ట్రం ఉంది, మిజోరాం ఏదో రాష్ట్రం ఉంది. 2 పిల్లలు కూర్చున్నారు, యవనస్తులు, మగ పిల్లలు, నాకంటే చిన్న కుర్రాళ్ళే, 20-25 సంవత్సరాల వయసు ఉంటుందేమో. వాళ్ళకి హిందీ ఇంగ్లీష్లో స్వార్థ చెప్పాను, నేను నా సాక్ష్యం చెప్పాను. నిజానికి నార్మల్గా నేనేమో మాట్లాడను, నేను ఎవరితోటి హిందీ ఇంగ్లీష్ నేనేమో మాట్లాడను. ఇప్పుడు నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు దాంట్ల మీద. కానీ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు నాకున్న ఆశ ఏంటంటే, ప్రభువా నేను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కూడా స్వార్థ ప్రకటించాలి, నీ కోసం చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి ప్రభు అనే ఆశ అయితే నాకు ఇక్కడ ఉంది ఖచ్చితంగా. నేనైతే నేర్చుకోలేదు, అవకాశం లేదు. ఇంగ్లీష్ క్లాస్కి ఏదో వెళ్ళాను 1 నెల అంతే తప్ప ఏం అవకాశం లేదు. వాళ్ళకిద్దరికీ చెప్పాను. హల్లెలూయా. ఎందుకు చెప్పనా, నేను ఢిల్లీలో 20 నిమిషాలు ఇంగ్లీష్ హిందీ ఆరాధనలో అభిషేక పరిశుద్ధాత్మను పొందుకున్నాను. 20 నిమిషాలు, దాదాపు 20 నిమిషాల సేపు బలముగా పరిశుద్ధాత్మ శక్తితో అన్ని భాషలు మాట్లాడాను. 20 నిమిషాలు సేపు. అది ఏ ఆరాధన, అది ఏ పాట కూడా నాకు తెలియదు.
అంటే భాషలు వేరైనా భావం ఒకటే కదా ఏంటి. ఆరాధనలో ఇంగ్లీష్ ఆరాధన అయినా, తెలుగు ఆరాధన, హిందీ ఆరాధన అయినా యేసయ్యకే ఆరాధన. హల్లెలూయా. యేసయ్యను ఆరాధిస్తున్న ఆ స్థలంలో నువ్వు కూడా ఉన్నావు గనక నీవు కూడా అక్కడ నీకు తెలిసింది వాళ్ళు ఆరాధిస్తున్నారు నా ప్రభునని నీ హృదయాన్ని తెరిచి నువ్వు కనెక్ట్ అయిపోతే, పరిశుద్ధాత్మకు ఆరాధించడం మొదలెడితే, హిందీ ఓడి మీదకి ఇంగ్లీష్ ఓడి మీదకి వచ్చిన ఆ దేవుడే తెలుగుడైన నీ మీద కూడా వస్తాడు. నా మీదకి వచ్చాడు ఢిల్లీలో అలాగే. హల్లెలూయా. అది ఎంత గొప్ప భాగ్యమో చెప్పండి. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు ఒక మాట, ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు, నా పక్కన ఊఫరయ్య గారు ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే ఇంకో ఆయన హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే నా పక్కన కూర్చున్న మధుకొని అని చెప్పేసి ఉన్నాను చెప్తున్నాను నార్మల్గానే. అర్థమయ్యేది దేవుని కృపను బట్టి. ఏంటి, దేవుడు మనకు తోడుగా ఉంటే అసాధ్యమైన కొన్ని కార్యాలు సాధ్యమైపోతాయి. మన ఉపవాస ప్రార్థనలో, మొన్న ఆల్నైట్ ప్రార్థనలో ఈ వారమే లక్షవారం సామాన్యుడే గాని అసాధ్యుడు అనే ఒక ప్రసంగం చేశాను. సామాన్యులేమో మనం అందరం, కానీ ఈ భక్తి సాధన ద్వారా అసాధ్యులైపోతుంది తెలుసా. హల్లెలూయా. మోషే సామాన్యుడే కానీ ఎర్ర సముద్రం చేసేసాడు, అసాధ్యుడు అవ్వలేదు. ఏలియా సామాన్యుడే, ప్రార్థన ద్వారా అగ్నిని కురిపించాడు. అందుకే సామాన్యులమే కానీ దైవ భక్తి, ఇంకా చెప్పాలంటే దైవ శక్తి, అంటే భక్తులనే ఉంది, శక్తి ఉంది. అందుకని సరైన భక్తి చేస్తే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. ఆ శక్తి నిన్ను సూర కార్యాలు చేసేలాగా చేస్తుంది అన్నమాట. నీ శక్తి కొంచెమేనను అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. 8 నుండి కొంచెమేనంటే మన శక్తి అయినా సరే దేవుని శక్తి మనకు తోడుగా ఉంటే మనల్ని నడిపించేసి గొప్ప కార్యాలు చేసేలాగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుతామంటే దేవుని దాసునికి యథార్థంగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి భక్తులను గుర్తించి కనెక్ట్ అయిపోతున్నప్పుడు, ఆ ప్రయాస భారాన్ని కలిగినప్పుడు మనల్ని దేవుడు అభిషేకించడం మొదలెడతాడు. పెదవసలో చెప్పాను పోయిన ఆదివారం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి మాట్లాడనమాట. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేటువంటి వాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందునను. హల్లెలూయా. ఖచ్చితంగా ఫలాన్ని పొందుతాం, అభిషేకాన్ని పొందుతాం. పేతురు గారితో పాటు ఉన్న ఈ కొద్ది మందే పూనుకున్నారు అక్కడ మేడగదిలో. బలమైన అభిషేకం దిగి వచ్చేసిందంట, గొప్ప ఉద్యమం వచ్చింది. మొదటి శతాబ్దపు ఆదిమ సంఘము అగ్ని జ్వాలలాగా మండింది, గొప్ప అభిషేకం దిగి వచ్చింది, గొప్ప ఉద్యమం వచ్చింది. భూలోకాన్ని తలక్రిందులు చేయవారు వీరు కాదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈనాటి తరం బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, బోల్డ్ మంది క్రైస్తవులు ఉన్నారు, మొత్తాన్ని మాత్రం రెచ్చిపోతుంది. ఏది ఐక్యత లేదు, దేవుని ప్రవక్తకు కనెక్ట్ అవ్వలేదు సంఘాలు. వీరికి నచ్చిన తెలివితేటలు ఉపయోగించుకుని వీళ్ళకి నచ్చినట్లుగా నడుస్తూ ఉన్నారు, భక్తి చేస్తున్నారు. దేవుని ప్రవక్త ప్రజలను పౌలులాగా ఏలియాలాగా పురుకొల్పుతూ ఉంటే, మండిస్తూ ఉంటే ప్రవక్తను చూడలేకపోతుంది. నేను చెప్తున్నాను, ఈ తరంలో ప్రవక్తను గుర్తించలేని ప్రతి సంఘానికి కూడా నష్టమే. సత్య ప్రవక్తని తరంలో గుర్తించలేనటువంటి ప్రతి సేవకుడు కష్టమే. మీరు ఏదో అనుకోవచ్చు, మీరు ఒక మాట అనుకోవచ్చు ఎప్పుడైనా సరే. నేను చెప్తున్నాను, నా వెనక ముందు నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నన్ను నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎలా కనెక్ట్ అవ్వడు తెలుసా? నేను సత్య ప్రవక్తకు కనెక్ట్ అవ్వను మొట్టమొదట. హల్లెలూయా. దైవజనుడికి ప్రవక్తకు కనెక్ట్ అయ్యాను. ఆ ప్రవక్తకు, సత్యమునకు, లేఖనాలకి కనెక్ట్ అవ్వడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఆ సామర్థ్యమును, అభిషేకమును నాకు అనుగ్రహించి నా పరిధిలో చేయగలిగినటువంటి పని చేయడానికి కృపనిస్తూ ఉన్నాడు, సామర్థ్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ తరములో గొప్ప ఉజ్జీవం మనం తీసుకురావడం కొరకు మనం ఏం కావాలో తెలుసా? దైవజనుడి యొక్క ఆలోచన చేత, మనసు చేత మనమందరం ఏకీభవించాలి, కనెక్ట్ అయిపోవాలి. నీ ఆలోచన వేరు, ఇంకొకరి ఆలోచన వేరు, ఎలా ఉండకూడదు. నీ ఆలోచనే నా ఆలోచన. చూడండి ఏమంది అత్తగారితోటి కోళ్ళలో, నయోమితోటి రూత్ ఏమంది, అత్త నీ దేవుడే నా దేవుడే, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నువ్వేం తింటావో అదే తింటాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండా గాక అనేసింది. అంటే ఆలోచన చేస్తే భక్తి నేర్పుతున్నారు మనకు అక్కడ దేవుడు. ముసలిది, వృద్ధురాలు, తన దగ్గర ఏమీ లేదు, బేడ లేదు తన దగ్గర, నయోమి దగ్గర. నయోమితో ఉంటే రూత్కే బాధ, ఈమె పోషించాలి, మళ్ళీ ఆమె కూడానే. ఇంకో తోటకోళ్ళు బాగానే వెళ్ళిపోయింది ఈజీగానే.
అత్తగారిని వదిలేసి అలా సగంగా రూతు తోటికోళ్ళం కదా, ఓర్ప చక్కగా వెళ్ళిపోయింది. అడ్రస్ లేదు మళ్ళీ ఓర్పకి. కానీ దేవుని కలిగినటువంటి తన అత్త అయినటువంటి నయోమితో ఎంత కనెక్ట్ అయిందో చూడండి రూతు కదా. మెరిసింటున్నావా? నయోమితో ఎంత కనెక్ట్ అయిందో. ఎందుకంటే నయోమి తన జీవితంలో కొన్ని కష్టాలు పొందొచ్చు, జీవితంలో జీవిత భాగస్వామిని కోల్పోవచ్చు, పిల్లలను కోల్పోవచ్చు, ఆస్తిని కోల్పోవచ్చు. కానీ జీవము కలిగినటువంటి దేవునితో ఉన్నది ఆ మనిషి. ఇప్పుడు జీవము కలిగిన దేవునితో ఉన్నటువంటి నయోమితో రూతు ఉండడం వల్ల రూతు జీవిత చరిత్రే మారిపోయిందండి. భక్తులతో కూడా మనం ఉంటే అలా మారుతుంది మన చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు రూతుకి ఎక్కువ ధనం ఉందా, నయోమికి ఉందా? రూతు దగ్గర ఏమీ లేదు, నయోమి దగ్గర ఏమీ లేదు. కానీ నయోమి వెనకాలే ఉంటానంటుంది రూతు, నయోమి కూడానే ఉంటుందంటది రూతు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏలియా ఎలీషా ఇద్దరు గురు శిష్యులు కదా. ఏలియా శిష్యుడు ఎవరో ఎలీషా. ఇద్దరిలో ఎవరు ఆస్తిపరులు? ఎలీషా. ఇలాంటి పొలాలు 12 అరకులతో పొలం దున్నేవాడు అంటే ఎలీషా. భూస్వామి, పెద్ద వ్యవసాయకుడు. ఏలియా ప్రవక్తకి ఇల్లు లేదు, గొంగల దుప్పటితో ఉండేవాడు. ఏలియా ప్రవక్త ఎక్కడో గుహలో ఉండేవాడు. ఓ మాట చెప్పు, ఎవరిని ఎవరు వెంబడిస్తున్నారు ఇక్కడ? ధనము కలిగినటువంటి ఎలీషా ఏమీ లేనటువంటి ఏలియాని వెంబడిస్తున్నాడు. మరి 2 పాళ్ళ అభిషేకాన్ని పొందాడు అక్కడ కూడా. నేను చెప్తున్నాను, భక్తుని దగ్గర ఆరోగ్యం ఉందా, ధనం ఉందా, బలం ఉందా, ఏముంది వెంబడించడానికి ఎప్పుడు మనం చూడకూడదు. కానీ భక్తుడు అంటే మనం వెంబడించాలనుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి వెంబడించేవాడా కాదా ఇది చూసుకునే ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. అలా లేకపోతే క్రైస్తవులందరూ మోసపోతారు. ఏ సేవకునైనా వెంబడించేటువంటి వ్యక్తులు, ఈ సేవకుడు దేవునికి కనెక్ట్ అయ్యాడా, దేవుని కొరకు భారము కలిగిన వ్యక్తేనా, దేవుని ఆశ్రము కొరకు ఎలాంటి రిస్కులు పోరాటాలు చేస్తాడో అది చూసి దాని ప్రకారంగా మనం వెంబడించాలి. ఎలీషా అన్నీ ఉండి ఏమీ లేని ఏలియాతో వెంబడించాలి మాట. విచిత్రం కాదు ఇది. కాబట్టి రూతు యవనస్తురాలు, ఎవరిని పెళ్లి చేసుకున్నా చక్కగా తను హ్యాపీగా బ్రతికేస్తుంది. కానీ వృద్ధురాలైనటువంటి మోడుగా ఉన్నటువంటి నయోమిని వెంబడించింది. వెంబడించి యేసుక్రీస్తు ప్రభువు, దావీదు వీళ్ళందరూ రూతు వంశంలో వచ్చారు. చూడండి ఎంత భాగ్యం పొందుకుందో రూతు. ఎందుకు అంటే తన ముందు మోడే ఉండొచ్చు కానీ తనలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుని కృప ఉంది నయోమి మీద. ఇంకా ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఆ కృప ఈ రూతు పొందుకోగలిగింది. ధన్యరాలు. ఈ రోజు ఉల్టా నిజం చెప్పండి, ఈ రోజు ధనవంతులైనటువంటి పాస్టర్ల దగ్గరికే వెళ్తారు, బేదల దగ్గరికి వెళ్తారు, గొప్ప గొప్ప సంఘాల దగ్గరికి వెళ్తారు. వాక్యం ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటారు ఈరోజు? చెప్పండి యథార్థంగా క్రైస్తవులు. స్వస్థతా కోటాలకి ఫలానా పాస్టర్ గారు వస్తున్నారంటే నెత్తిమే చెయ్యేస్తే దెయ్యాలు పారిపోతాయంట, రోగాలు నయమైపోతాయంటే మొత్తం ఎంత దూరమైన పరిగెట్టుకుని వెళ్ళిపోతారు క్రైస్తవులు. కానీ వాక్య సేవకుడి దగ్గరికి ఎందుకు రారు? పోగొట్టుకుంటారు వీళ్ళు అలాగమాట. హల్లెలూయా. వాక్య సేవకుడిని పోగొట్టుకుంటారు వీళ్ళు. స్వస్థతలు ఒక మాట చెప్తున్నాను, దెయ్యాలు ఏంటి తావీదుల దగ్గరికి పోతలేదా? పోతున్నాయి లేదా? కానీ తావీదుల దగ్గరికి వెళ్తే వాక్యం దొరుకుతుందా? దెయ్యం ఎక్కడికి వెళ్ళినా పోగొడదు, ఎలాగైనా పోగొట్టుకోవచ్చు దెయ్యాన్ని. పాస్టర్ గారి దగ్గరే పోగొట్టుకోదక్కర్లేదు. కానీ సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుంది? మరి సంతలో దొరుకుతుందా? అందుకే అన్నాడు, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల వృక్షములపై భ్రాంతులో నిలిపి. సత్యవాక్యమును సంతలో దులిపి బోధకులు దొరలు వృక్షములపై భ్రాంతిలో నిలిపి. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తి చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తి చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూల ముందు. క్రైస్తవుండా కదలి రావయ్యా,
కలుషాత్ములకు ఈ శిల్వ శక్తి చాటవేమయ్యా. హల్లెలూయా. చూడండి, ఎంతకాలము జడుస్తావు వీళ్ళకి, ఎంతకాలం భయపడతావు వీళ్ళకి, ఎంతకాలము బలహీనమైపోతావు వీళ్ళు చూసి. కదిలి రావయ్యా, కలుషాత్ములకు శిలువ శక్తిని చాటవేవయ్యా. చాటాలంట కలుషాత్ములకు. ఈ లోకములో దేవుని శక్తిని నువ్వు పొంది ఆ శక్తిని చాటించాలట మనం. అందుకే నేటి క్రైస్తవ సంఘాలలో ప్రకటన గ్రంథం సాదృశ్య సంఘంలో చెప్పినట్లుగా జీవము లేదు సంఘములోను. గనక జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నారు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి వాళ్ళే యమునా తీరు. సంఘములో దేవుని కార్యముల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు కనుమరుగైపోతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు అయిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఉద్యమం లేదంట. అందువల్ల సంఘంలో జనులు ఈ తరములో రాకడ కొరకు క్రైస్తవ సంఘమును శ్రమల కాలములో మనం ఉంటాము. సంఘమా, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. క్రైస్తవులు శ్రమ పడిన తర్వాతే రాకడ అనేది వస్తుంది. దీని కొరకు సిద్ధపడండి 46 సంవత్సరాలుగా రంజిత్ తోఫ్రీ గారు బోధ చేస్తే ఈ దొంగ పాస్టర్స్ దొంగ బోధకులు శ్రమలు మనకు ఉండవు, శ్రమలు ఆలుకొస్తాయి. నోవాహు కాలంలో ఏం జరిగింది, వాళ్ళలోనికి వెళ్ళిన తర్వాత కదా వర్షం వచ్చింది అని చిలకమ్మ కథలు అప్పుడప్పుడు తాండ్రే ఆవకాయ తాండ్రే చిలకమ్మ సేవట్టుకున్నట్లుగా ఈ చిన్న పిల్లల కథలు సంఘానికి చెప్పేసి వీళ్ళు శ్రమలకు సిద్ధపాటు లేకుండా చేసేసారు ఈ పాస్టర్లు. మరి ఇప్పుడు వచ్చినాయి లేవా? స్వార్థను వ్యతిరేకిస్తున్నారు, సేవకులను కొడుతున్నారు, చంపుతూ ఉన్నారు, చర్చిలను పాడు చేస్తున్నారు, అంటే కాల్ చేస్తున్నారు, పూలు కొట్టేస్తున్నారు. ఇవన్నీ శ్రమలు కదా? మరి సంఘం లేదా? అంటే వీళ్ళకి తలకి ఎక్కడెత్తుకోండి. ఇప్పుడు ఆలోచించండి. ఇన్ని రకాల దుర్మార్గమైనటువంటి బోధలు చేస్తారు వీళ్ళందరూ. కనుక తోఫ్రీ గారు అలా చెప్తే ఆయన దుర్బోధకుడు, ఆయన మంచోడు కాదని ఆయన మీద బురద చల్లి బోళ్ళు మంది ఆయనను ద్వేషించేలాగా దుర్మార్గ మాటలు చెప్తారు వీళ్ళు. ఓ మాట చెప్తాను, వాళ్ళు దుర్మార్గమైన మాటలు చెప్తే మరి వీళ్ళకి బుద్ధి ఏమైంది? వీళ్ళు ఆలోచించాలి లేదా? ఆయన ఎందుకు ద్వేషిస్తున్నాం, ఎందుకు ఆయన చేసిన తప్పు ఏంటని మరి పరిశీలన చేయాలా లేదా? ఏం పరిశీలన లేకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతారు. కనుక సంఘాలలో ఈనాడు ప్రజలు ఎలాగుండాలి అని అంటే జీవముతో ఉండాలి, జీవము కలిగిన వారిగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు ఇప్పుడు? జీవం లేని వారిగా ఉన్నారు. అంటే ఎలాగా? ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. అందుకే పౌలు కూడా చెప్పాడు, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము ముగించుకుందాం మనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, గట్టిగా చదవండి. చాలండి. దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు రాయిస్తున్నాను. దేవుని సంఘములో ఉన్నటువంటి జనులు ఎలా ఉండాలంట? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు. అంటే సంఘం ఎలాంటిదంట? జీవముతో కూడిన సంఘం. కానీ జనులు ఎలా ఉన్నారు ఇప్పుడు? జీవము లేని వారుగా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లోనే ఉంటున్నారు. కానీ నిత్యత్వము కొరకు ఏంటి అనే దాని మీద ఆలోచన చేయట్లేదు. సాధు సుందర్ సింగ్ దేవుని కొరకు 1000 కోట్ల ఆస్తులు వదిలేసుకుని వచ్చాడు. 1000 కోట్ల ఆస్తి ఒక్కడే మగపిల్లోడు. కుటుంబంలో అందరికీ పెదనాన్నలు, బాబాయిలు వీళ్ళందరికీ వారసుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ ఆడపిల్లలే. కోట్ల ఆస్తి ఉంది. దేవుడు మాట్లాడాడు తనతో. పుస్తకం అప్పుడే బైబిల్ చింపేశాడు, కాల్ చేశాడు మాట. సాధు సుందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి సిక్ మతస్థుడు. దేవుడు మాట్లాడితే తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నారు. చివరికి దేవుడి మాట విన్నందుకు కన్నవారే అన్నంలో విషం పెట్టి తోలేశారు బయటికి. అందుకే అంటున్నాను, నన్ను సాతానుడు అంత ఈజీగా వెళ్ళనివ్వడు దేవుని దగ్గరికి. నేర్చుకునేవాడు ఎవరొకరి ద్వారా ఎవరిలోనో దూరి నీ విశ్వాసం పాడైపోయేలాగా, దేవుని సంఘానికి దూరం అయ్యేలాగా, దైవజనుడు ఆలోచనకు దూరం అయ్యేలాగా సాతానుడు ఎవరిలోనో ప్రవేశించి నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు. అది మనం గమనించుకోకపోతే
బోల్డ్ మంది నష్టపోయారు. బోల్డ్ మంది హేమీలు బోల్డ్ మంది నష్టపోయారు. ఇప్పుడు అవ్వలో దూరే కదా ఆదామును పాడు చేశాడు. ఖచ్చితంగా మనలోని కూడా సాతాను అంతే. నిన్ను దైవజనులను వెంబడించకుండా, దేవుని శక్తిని పొందుకోకుండా, నీవు మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసంతో ముందుకు సాగకుండా ఎవరెవరిలోనో సాతానుడు ప్రవేశించి నువ్వు సనుక్కునేలాగా, ద్వేషించేలాగా, వెనకడుగులాగా, విసుకునేలాగా చేస్తూ ఉంటాడనమాట. మనం నష్టపోతాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి సొంత కన్నవారే విషం పెట్టి పంపించేశారండి మనిషిని. ఎంత దారుణంగా ఉంటారంటే ఉంటారు. సాతానుడు దేవుని పట్ల దయగా ఉంటాడా, దారుణంగా ఉంటాడా? దారుణంగానే ఉంటాడు. దేవుడు ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తాడు సాతానుడు. దేవుడు మంచి అంటే చెడ్డ అంటాడు. దేవుడేమో ప్రతిరోజు మంచి అని చెప్పాడు. మరి ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చెప్తున్నారు? ఇది ఆషాఢం అని, ఇది అమావాస్య అని, మనం వెళ్ళకూడదని, గడప దాటకూడదని. మరి వీళ్ళు చూస్తున్నారంటే ఇప్పుడు మాట చెప్పండి, దేవుడు చెప్పింది అంటున్నారా వీళ్ళు? సాతాను చెప్పింది అంటున్నారా? ఖచ్చితంగా అండి, సాతాను చెప్పింది విన్నారు. మరి ఇప్పుడు దేవుడు బాధపడ్డా? అదేంటి, నేనే ప్రతిరోజు మంచిదని ఆదికాండం 1వ అధ్యాయంలోనే 6 రోజుల కోసం రాసి 7వ రోజు నేను విశ్రమిస్తే నా పిల్లలు మంగళవారం మంచిది కాదంటున్నారు, శుక్రవారం మంచిది కాదంటున్నారు, ఆషాఢం అంటున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఏంటని మన ప్రభు బాధపడ్డా? మరి చెప్పండి, బాధపడ్డా, దుఃఖపడ్డా? చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనుషులు సంతోషపెట్టడం వరకు యేసయ్య బాధపడినా పర్లేదు. తెలుసో తెలియక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రభు బాధపడుతున్నాడు. ఈ విధంగా సాతానుడు దేవునికి విరోధమైన వాటిని నువ్వు చేసేలాగా, పాటించేలాగా, వెంబడించేలాగా చేసి చివరికి ఏం చేద్దాం అనుకుంటాడంటే దేవుని రాజ్యాన్ని నువ్వు అనగా పోగొట్టుకున్నా చేస్తాడు. అందుకే పోయిన ఆదివారం మనసులు చెప్పాను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని. అంటే దేవునితో నీ స్నేహం కట్టుకుంటావు, నీ ఆత్మీయత కట్టుకుంటావు, ప్రేమను కట్టుకుంటావు, అనురాగాన్ని కట్టుకుంటావు. అవేం చేసింది? అన్నీ కూల్చేసుకున్నాను నేను. ఎందుకు? సాతాను మాట నమ్మిందువల్ల అన్ని కూల్చేసుకుంది. ఈ రోజు కూడా అంతే. అందరిలో సాతానుడు, కన్నవారు, కట్టుకున్నవారు, తోబుట్టులు, వీళ్ళు ఆలని లేదు, అందరిలో నుండి శోధిస్తాడు నిన్ను. ఎందుకంటే దేవునికి నువ్వు కావాలి, సాతానికి నువ్వు కావాలి. అందుకు సాతాను శోధిస్తాడు. సాతాను శోధిస్తుండగా ఎవరి మాట ద్వారా నీ విశ్వాసం, నీ భక్తి బలహీనం అయిపోతుందో నువ్వు జాగ్రత్త పడకపోతే వాళ్ళు నిన్ను దేవునికి దూరం చేసేస్తారు. హల్లెలూయా. దేవునికి దూరం చేసేస్తారు వాళ్ళు. అందుకే మా మామయ్య వచ్చాడు, బాగోదు కదా మరి, పెద్దోడు వినకపోతే బాగుంటుందా మాట. చీటికి మాటికి వాళ్ళే వచ్చి కుటుంబంలో సాయం చేస్తున్నారు. మరి వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు బాధపడరా? నేను చెప్తున్నాను, దేవుని మాట ధృవీకరించి ఇంకొకళ్ళ మాట నువ్వు గౌరవించడానికి పూనుకుంటే నువ్వు చాలా చాలా నష్టపోతావు. అది మంచిది కాదు. నువ్వు చెప్పాలి, మావయ్య అన్నా సరే, మాంగారు అన్నా సరే, ఇంకొకరైనా సరే, అయ్యా నేను మీ రక్త సంబంధిని, మీ బంధువుని, మీ కొరకు ఏం చేయమని అన్నీ చేస్తాను, కానీ నన్ను నా దేవునికి వ్యతిరేకమైన దాని మీద చేయనివ్వకండి దయచేసి, నా దేవునికి విరోధకరమైనవి చేయనివ్వద్దు అని చెప్పాలి మాట. మామయ్య వచ్చి బొట్టు ఎట్టేసుకోమంటే ఎట్టేసుకుంటావా? కుంకుమ బొట్టు ఎట్టుకోమంటాడు మామయ్య వచ్చి, మాంగారు వచ్చి, మన కుటుంబంలో పెద్దగా ఉండి మనకు సహాయం చేస్తున్న వాళ్ళు వచ్చి ఎట్టుకోమంటే వాళ్ళ కోసం ఎట్టేసుకుంటావా? నేను చెప్తున్న చిన్నవాసంలో పెనుపోతు గంగరాజ్ అని మా పెద్ద మామయ్య, మా అమ్మకు సొంతాన్ని కాదు, పెద్దనాన్న కొడుకు మా అమ్మకు. మా నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని, మా అమ్మని ఎక్కువగా సొంత చెల్లెల్లాగా, సొంత మేనల్లాగా చూసుకున్నది పెనుపోతు గంగరాజు. మా సొంత మామయ్య అస్సలే చూడలేదు, పెద్ద మామయ్య చూశాడు మమ్మల్ని. తను తాళరేవు నన్ను బ్రాంతికి పంపించేవాడు. హీరో మెస్టిక్ బండి చెరువులు చేసి ఆయన వచ్చేవాడు, అక్కడ ఎట్టువాడు, 2 రూపాయలు కాస్త తిప్పేసేవాడిని. బండి తాళం వచ్చేసేది, ఆ బండి ఏ తిప్పేసి వచ్చేది అనమాట. సైకిల్ పక్క లాక్ ఉంటుంది కదా, ఆ తాళం కప్ప తిప్పేసి వచ్చేసేది. 2 రూపాయలు కాంతో తిప్పేసేవాడిని, తాళం వచ్చేసి హీరో మెస్ట్ బండి. తాళం వెళ్ళిపోయి బ్రాంతి తెచ్చేవాడిని మావయ్యకి. మాట్లాడితే నన్నే పంపించేవాడు, తెచ్చేవాడిని, నాకు తినడానికి పప్పులు అన్నీ ఇచ్చేవాడు, అన్నీ సుఖంగా చూసేవారు. రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే వెళ్ళేవాడిని, అదే గౌరవం. నన్ను బ్రాంతి తెమ్మన్నాడు మావయ్య, నేను తేన మావయ్య అన్నాను. ఏమైందిరా అన్నాడు. మావయ్య అంటే
నేను చర్చికి వెళ్తున్నాను మావయ్య, ఇలాంటివి నేను ముట్టుకోకూడదు. అప్పుడైతే నేను నార్మల్గా ఉన్నాను కాబట్టి నేను తెచ్చుకోండి మావయ్య, నువ్వేమనుకుంటావు అనుకో, ఎవరినైనా తెప్పించుకో మావయ్య, నేను తేనని మొక్కమే చెప్పేశాను. నేను చెప్తున్నాను ఇప్పటికే, పెనపోతు గంగరాజు అనేటువంటి వ్యక్తి నాకు కానీ మా అమ్మకు కానీ బోర్డు సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఆయన నన్ను బ్రాంది తెమ్మంటే నేను తేలేదు. నేను చెప్తున్నాను, భక్తి అనేది అంత ఆషామాషి విషయం కాదు. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, రమ్మంటే వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు బాధపడతారేమో చేయకపోతే నన్నంటే, దేవుణ్ణి బాధ పెట్టి నువ్వు మనిషిని సంతోష పెట్టడం వల్ల నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని 100% శాపాన్ని పొందుకుంటావు. అర్థమవుతుందా క్రైస్తవమా? అందుకన్నాను, నా ప్రసంగాలు నన్ను ద్వేషించే పాస్టర్లకి వాళ్ళ సంఘాలకి కూడా అవసరం. నా ప్రసంగాలు కేవలం ఒక ప్రాంతానికే కాదు, అందరికీ అవసరం ఈ ప్రసంగము. హల్లెలూయా. ఎందుకంటే ఈ కడవరి కాలంలో గొప్ప ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం రావాలంటే చెప్తున్నాను చూడండి, నీ మట్టుకు నువ్వు వచ్చి కానుక వేసుకుని వెళ్ళిపోతే ఉజ్జీవం వస్తుందా? రాదు. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసేసుకుంటూ వచ్చా కదా? రాదు. దేవుని మనసుతో దేవుడి కడవరి కాలంలో ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్త ఒక దర్శనం ఇచ్చాడు. ఆకాశం ఉన్న అన్ని జాతుల ప్రజలకు రక్షణ కలగడానికి క్రీస్తు స్వార్థను ప్రకటించాలి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తుడికి కూడా 66 గ్రంథాల వాక్య సారాంశం సత్యం ఇది. ప్రతి ఆదివారం ప్రభలు తీసుకోవాలి. దేవుడు త్రిత్వమైనాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలోనే మనం బాప్తిజం పొందాలి అనేటువంటి సత్య సారాంశాన్ని ప్రతి క్రైస్తుడికి సేవకుడికి కూడా మనం చెప్పాలి. ఇలాగ చెప్తే వాళ్ళు మనల్ని తన్నుతారు, తిడతారు, ద్వేషిస్తారు, ఒప్పుకోరు మనల్ని. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ స్వార్థ, ఈ సత్యాన్ని మనం అన్యులకి క్రైస్తులకి చెప్పే దర్శనాన్ని కలిగి ఉన్నాం. ఈ దర్శనం నెరవేరాలని ప్రవక్త కొరకు ప్రవక్త ఏర్పాటు చేసినటువంటి మాలాంటి సేవకులు పనిచేస్తుండగా వీటి కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి. అవసరమైనప్పుడు మీ సహకారాలు అందించాలి. మీరు ప్రయాసపడాలి, కన్నీరు కార్చాలి, ఉపవాసాలు ఉండాలి. ఇన్ని పరిస్థితులతో మనం ఒక్క మనుషుడు అయిపోయినట్లుగా పౌలు ఆ పేతురుతో వాళ్ళందరూ ఏకీపిస్తే ఎలాగైతే ఆ పెంతెకోస్తు దినాన్న ఈ గొప్ప అభిషేకాన్ని పొంది గొప్ప ఉజ్జీవాన్ని వారు పొందుతున్నారో, దైవజనుడితో కలిసి ఇలాగ మనం పూనుకుని చేస్తే, ఏక మనసుతో ఉంటే గొప్ప ఉజ్జీవం వస్తుంది కడవరి కాలంలో. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, మూలవాక్యం చదవండి. హెజ్కేలు గ్రంథంలోకి రండి. చెప్పాను కదా 719 పేజీయా, 700 ఎంత చెప్పాను? హెజ్కేలు గ్రంథం 37:7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం 719 పేజీ. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ అను ధ్వని ఒకటి పుట్టెను. ఇందాక అపోస్తుల కార్యంలో కూడా ఏం పుట్టిందంట? గొప్ప ధ్వని పుట్టిందంట. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏమైందంటే ధ్వని ఒకటి పుట్టెను. ఏమైంది పుట్టి? అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనను. చూడండి ఎలా చెప్తూ, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయాను. ఈనాడు సంఘాలలో జీవాత్మ లేదు, సేవకుల్లో సంఘం విశ్వాసంలో జీవాత్మ లేదు. కనుక జనులు ఉజ్జీవముగా ఉండవలసిన వారు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారట. ఇశ్రాయేలీలు యెహెజ్కేలు ప్రవక్త చూసినప్పుడు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారట. నా కుమారుడా, నువ్వు ప్రవచించు, ఈ ఎండిన ఎముకను నేను బ్రతికిస్తానని చెప్పాడు. అందుకని ఓఫిరి గారికి, సత్య సంబంధులకి దేవుడి భారం అప్పగించి సంఘంలో ఉన్నటువంటి నిర్జీవముగా ఉన్నటువంటి వ్యక్తులు జీవము పొందడానికి ఇది ఒక ప్రవచనం. అలాగ పలుగా ఏమైంది? 9. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతలైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమే నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించున్నవి. వారు మన
ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరు నా సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులున్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు ఉన్న ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఎండిపోయినారంటే ఇశ్రాయేలు జీవాత్మ వచ్చినట్లు నువ్వు ప్రవచింపమన్నాడు. అంటే దైవజనుడు ద్వారా, ప్రవక్త ద్వారా, భక్తుల ద్వారా ఇశ్రాయేలీలు ఎండిపోయిన ఎముకల్లోనికి జీవాత్మ వెళ్ళింది. హల్లెలూయా. మరి ఈరోజు సార్వత్రిక సంఘంలో ఎండిపోయి అంటే మరి సేవకులు అలా ఎజికల్ ప్రవక్తలా ఉన్నారంటే నేను చెప్తున్నాను, లేరు. వాళ్ళెంతసేపు కానుకలు కానుకలు కానుకలు, తెల్ల బట్టలు, దశమ భాగాలు, అంతే. వీళ్ళు ఎదుగుదల, వీళ్ళు దేవుని చేతిలో సాధనాలుగా దేవుడు వీరిని వాడుకోవాలి. పరలోకంలో కూడా మాకు ఎలాంటి బహుమానాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో వీళ్ళకి కూడా అలాంటి బహుమానాలు ఇచ్చేలాగిన వీళ్ళు దేవుని కొరకు కష్టపడాలి, వీళ్ళు స్వార్థ చేయాలి, వీళ్ళు ఆత్మల రక్షణ పొందాలి, వీళ్ళు సంఘము కొరకు స్తంభాలుగా ఉండాలి, సంఘ క్షేమబద్ధి కొరకు వీళ్ళు ప్రసవేదన పడాలి. ఈ వదిలేశారు. ఏదో వచ్చిన అయ్యగారికి అమ్మగారికి పని చేసి కానుకిచ్చి వెళ్ళిపోవాలి, అంతే. వీళ్ళకి అంతే కావాల్సింది. దేవుని వరాలు నువ్వు పొందాలి. ఆ వరాలు నువ్వు దేవునిలో, సంఘములో నువ్వు ఆ ప్రత్యక్షతను ఉపయోగించుకోవాలి. ఏమీ లేవు. నేను చెప్తున్నాను, సంఘ నాయకుల యొక్క అవిధేయత వల్ల, అజ్ఞానం వలన ఉజ్జీవం అనేది ఆగిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, ఈ ప్రసంగం విన్నటువంటి కొద్ది మందిగా ఉన్నటువంటి మీరు, అలాగే ఈ ప్రసంగం యూట్యూబ్, ఫేస్బుక్ లో ఉన్నది, ఇప్పుడు వింటున్న వారు, తర్వాత వినబోతున్న వారు, ఈ గొప్ప ఉజ్జీవము కొరకు భారము కలిగినటువంటి, రోషము కలిగినటువంటి దైవజనుని అనుసరించండి. వాళ్ళ ఆలోచనతో కష్ట